మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కూతుళ్లపై కన్నేసిన కాంబాంధుడి కేసులో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తల్లి బయట పనులకు వెళ్లడం చూసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం నాగులాపురానికి చెందిన నల్లోన నరసింహులు హైదరాబాద్లో నివసించేవాడు. అప్పటికే వివాహమైన ఓ మహిళ తన భర్తకు అనారోగ్యం ఉండడంతో గాంధీలో చేర్పించి చికిత్స చేయిస్తుంది. ఆమెకు నరసింహులతో పరిచయం ఏర్పడింది. అతడితో సహజీవనం చేసింది. ఆ మహిళకు 8-11 ఏళ్ల 2 కుమార్తెలు 5 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వీరంతా ఒకే గుడిసెలో నివసించేవారు. అయితే ఆమె లేని సమయంలో ఇంట్లో ఒకరికి తెలియకుండా ఒకరిపై నరసింహులు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని తల్లికి చెప్పి 2022 జూన్ 6న చందానగర్ PS లో ఫిర్యాదు చేయించారు. రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ఆంజనేయులు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాలికలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున, బాలుడికి 50,000 పరిహారం ప్రకటించింది.